హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఈ వీడియోలో ఒక టాప్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ధోతి ప్యాంట్ పైకి ఈ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మెజర్మెంట్స్ అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 21 ఇంచెస్ ఉందండి. 10.5 పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ 10.5 అయితే పెట్టుకున్నాను. ఇక్కడికి మార్కింగ్ పెట్టాను. చూడండి, హైట్ 13 ఇంచెస్ పెట్టాను. ఓకేనా. కింద మళ్ళీ ప్రిల్స్ జాయింటింగ్ చేస్తానండి, ఒక 10 ఇంచెస్ వరకు అలా. ఇప్పుడైతే పైన బాడీ పార్ట్కి అయితే 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నెక్ నుండి చెస్ట్ వరకు, మనకి నెక్ నుండి షోల్డర్ వరకు 7 ఇంచెస్. చూడండి, ఈ 7 ఇంచెస్లో 3 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది షోల్డర్, మనకు నెక్ ఉంటుంది. 4 ఇంచెస్ అయితే షోల్డర్కి వదిలేస్తామన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత మనము చంక డౌన్ కూడా ఇలా 7 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసి, మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ కర్వ్ అయితే తిప్పేయాలండి. కొత్త వరకు అయితే కర్వ్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా. ఓకేనా. ఇప్పుడు నెక్ డౌన్ ఉంది కదా, మనం ఈ నెక్ డౌన్లో రౌండ్ నెక్ కానీ మామూలుగా స్టార్ నెక్ కానీ ఇలా ఏ నెక్ అయినా ఇచ్చుకోవచ్చండి. ఈ తర్వాత కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా చేసిన తర్వాత దీన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ పెట్టిన మెజర్మెంట్స్ ప్రకారమే నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ చిన్నగా కాట్లు అయితే పెట్టేసుకున్నాం. చిన్న క్లాత్ కటింగ్ చేస్తే మనకు నెక్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని ఒకే విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ పెట్టిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాం కదా, అప్పుడు మాత్రమే తేడా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, నెక్ దగ్గర ఒక లైన్ ఇలా. ఓకేనా. ఇలా పెట్టుకున్న క్లాత్ని, ఇది బ్యాక్ పార్ట్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా ఏంటంటే, బ్యాక్ నెక్ డీప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ నెక్ డీప్ అయితే తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. మనకు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చంక లోతు తీయాలని చెప్పాను కదా, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఇది కొంచెం బోట్ నెక్ మోడల్ ఉంది కాబట్టి పైన వైపున పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ మిడిల్లో మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని, ఈ రౌండ్ ఉంది కదా, ఇలా ఈ రౌండ్ అప్ని ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్లో తేడా అన్నమాట. బ్యాక్ నెక్, ఇప్పుడు మనం నెక్ డీప్ అయితే 6 ఇంచెస్ పెడుతున్నామండి. 6 ఇంచెస్ అంటే మనకు హైట్ 6 ఇంచెస్ వచ్చినప్పుడు పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు కలిపి 7 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ మనకు 3 ఇంచెస్ వచ్చేసింది కదండి. ఇలా మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం దీంట్లోనే డిజైన్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇలా ఇలా పెట్టాలి కదా. అప్పుడు మనం దీన్ని ఒక చిన్న డిజైన్ అయితే పెట్టేద్దాము. డిజైన్ పెట్టాలి అని అంటే మనం ఇక్కడ ఒక 3 ఇంచెస్ అయితే ఇలా పెట్టుకొని, దీనికైతే ఒక మార్క్ ఇట్లా రౌండ్ షేప్ లాగా చిన్నగా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనకేమొద్దు, మామూలుగా ఇదే నెక్ ఇలానే ఉండని అని అనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చండి. కానీ అయితే చిన్నగా డిజైన్ టెంపుల్ లాగానైతే పెడుతున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలా వస్తుందండి.
ఇక్కడ చిన్నగా డోరీస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇది ఇలా వస్తుంది. మరి ఇక్కడ ఇంతవరకు ఇలా అయినా ఇంతవరకు వచ్చేసింది అనుకో, నెక్ డీప్ వెడల్పు ఎక్కువ అయిపోతుంది. అందుకని నేనైతే అలా చేయడం లేదండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా మనకు టెంపుల్ డిజైన్ లాగా వస్తుందండి. ఈ డిజైను టెంపుల్ డిజైన్ లాగా వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మన డిజైన్. చూడండి, నేను శారీతో అయితే ధోతి ప్యాంట్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఒకే శారీతో ధోతి ప్యాంట్ అండ్ పైన టాప్ అయితే డిజైన్ చేస్తున్నాను. హల్దీ గురించి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని దానికి సపరేట్ అలా చేశాను. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నానండి నేను. చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఎందుకు ఇంత ఎక్కువ తీసుకుంటున్నానంటే, నేను ముందు ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్గా ఇక్కడైతే ప్రిల్స్ లాగా ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఒక 8 ఇంచెస్ ఎక్కువ ఇప్పుడు మన మెజర్మెంట్స్ ఉంది కదా టోటల్ స్టిచ్చెస్తో సహా, దానికన్నా 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇది మాత్రం మర్చిపోకండి, నేను ఫ్రంట్ పార్ట్లోనే ఇలా తీసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్లోనూ కాదు. ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన మెజర్మెంట్స్ ఇలా ఉంది, దీని పక్క నుండి ఇలా కట్ చేసుకుంటూ వస్తాం కదండి ఏ మెజర్మెంట్స్ అయినా మనం. కానీ ఇది అలా కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా స్ట్రేట్గా మాత్రమే, ఇలా ఇక్కడ స్ట్రేట్గా మాత్రమే కటింగ్ చేయాలి. ఎందుకంటే మనం ప్రిల్స్ పెడతాం కదా, ప్రిల్స్ పెట్టిన తర్వాత క్లాత్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది కదండి. నేనైతే ఇక ఇలా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇది మాత్రం మర్చిపోకండి. మనం ఇక్కడ సైడ్స్కి ఇక్కడ ఎక్కువ పెట్టి ఇక్కడ మనం ఇది కట్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ డిజైన్ అయితే రాదండి మనకు. అందుకని నేనైతే దీన్ని ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మనం ప్రిల్స్ పెట్టిన తర్వాతనే దీన్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా, 2 లేయర్స్ పైన మనకి ఇంత క్లాత్ అయితే ఎక్కువ వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్కి డిజైన్ అవుతుంది. మనం అలానే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, బ్యాక్ పార్ట్కి అయితే నేను క్లాత్ ఏమి ఎక్స్ట్రా కట్ చేయట్లేదు, ఉన్నదానికన్నా కొద్దిగా మాత్రమే ఎక్స్ట్రా కటింగ్ చేస్తున్నాను. చూడండి, దీనికి ఏం ప్రిల్స్ అయితే పెట్టానండి, నేను డైరెక్ట్ డిజైనే స్టిచ్ చేస్తాను. ఓకేనా, ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడాలి. చూడండి, నేను కింద టాప్కి ప్రిల్స్ లాగా పెడతాను అన్నాను కదా, అదొక 10 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. 10 ఇంచెస్ అనుకున్నప్పుడు మనము ఇక్కడ కిందకి 1.5 ఇంచ్, పైనకి 1 ఇంచ్ అయితే, కిందకి 1 ఇంచ్, పైనకి 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పట్టి పెద్దగా పెడతామండి దీనికి. అందుకని నేనైతే అలా అంటున్నాను. 10కి 1.5 కలిపితే 11.5 అవుతుందండి. ఇక్కడ 11.5కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. అలానే ఇటు చివరికి కూడా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను అండి 11.5కి. చూడండి, ఇప్పుడు ఈ 11.5 వరకు నేనైతే కటింగ్ చేస్తాను. చూడండి, ఇలా మనం 11.5కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే కటింగ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం బాడీ పార్ట్లో స్టిచ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకు చిన్న డిజైన్ అయితే వస్తుంది. ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఒక పఫ్ హ్యాండ్ మోడల్ పఫ్ హ్యాండ్ అయితే డిజైన్ చూపిస్తున్నాను. ఇది ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఉంచుకున్నాను అండి క్లాత్ను. అటువైపు ఓపెన్స్, ఇలా నా వైపున క్లోజ్ ఉంది. ఇది పొడవు వచ్చేసి 25 ఇంచెస్ ఉందండి. అంటే మనకు మామూలుగా హ్యాండ్ సైజ్ అయితే 9 ఇంచెస్ ఉందండి నాకు. ఆ 9కి 1 ఇంచ్ కలిపితే 10 అవుతుంది కదండి. ఈ 10 ఇంచెస్ని ఇలా పెట్టుకొని ఇలా తీసేసుకుంటే మనకు 15 ఇంచెస్ అవుతుంది. ఓకేనా, ఇలా రావాలి. దీనిలోనే నేను 2 హ్యాండ్స్ని అయితే కటింగ్ చేస్తాను. చూడండి, ఇక్కడ టోటల్గా స్టిచ్చెస్తో సహా 10 ఇంచెస్ తీసుకున్నాను కదా, 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది బాగుంటుందండి డిజైన్, ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఇలా 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డౌన్ 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ అన్నమాట ఇది. ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, మనకు చంక రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుందండి. 7 ఇంచెస్ అంటే ఇలా, అలా 7 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ పైన 2 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్తోని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఓకేనా, ఇట్లా కలిపేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకోవాలి.
ఇక్కడ హ్యాండ్ దగ్గర చివరికి 10 ఇంచెస్ అంటే 5 వచ్చిందండి. ఇక్కడ 5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7, టోటల్గా 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ని 5 ఇంచెస్ ఇక్కడ, 7 ఇంచెస్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనము పఫ్ అండ్ హెవీగా పెట్టాలి అని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 15 ఇంచెస్ అని అన్నాను కదండి. 15 ఇంచెస్ ఇలా ఉంది. ఇలా 15 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చిన్నగా కరువు తిప్పేయాలండి. ఇలా ఈ కరువు తిప్పుతున్నాం కదా, ఈ లైన్ కాస్త ఇక్కడికి తీసుకురావాలి మనం. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, దీనిపైన మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఈ లైన్ని ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉంది కదా జాయింటింగ్, దానికన్నా కొంచెం కిందికి వెళ్ళిపోయేట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనకు ముడతలు రాకుండా ఉంటుంది. ఒక 1 ఇంచ్ కిందకి ఇలా. ఓకేనా? అర్థమైంది కదా. కొంచెం దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనకు మామూలుగా హ్యాండ్ ఇంత వచ్చిందండి. ఇలా మామూలు హ్యాండ్ ఇలా వచ్చింది. ఇలా వస్తే ఇక్కడ నేను 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. 2.5కి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇలా ఇక్కడ రౌండ్ తిప్పాను. సరేనా? చూడండి, ఈ రౌండ్ తిప్పిన హ్యాండ్ని కాస్త ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి మనం డైరెక్ట్ ఇందులోనే ఇక్కడికి కలిపి ఆపేయకుండా దీన్ని ఇలా కిందకి ఒక 1 ఇంచ్ కిందకి రావాలి. ఇక్కడ చివరికి చూస్తే 1 ఇంచ్ కిందకి రావాలి మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు కుచ్చులు రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత పొడవు వచ్చిందో చూడండి. మనకు కరెక్ట్గా హ్యాండ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ ఎక్కడ? ఇలా ఇక్కడ చిన్నగా ఇలా టక్కించుకుంటే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇట్లాంటి పిన్స్ తీసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు ఇక్కడ నుంచి క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి 4 ఇంచెస్ 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1.5 ఇంచుకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 చూడండి. మనము దీన్ని ఇలా ఈ 4 ఇంచెస్కి ఇలా తెచ్చుకొని ఇలా మార్క్ పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రిల్ ఉంది కదా 1.5, ఇక్కడ ఉంది చూడండి 1.5, మళ్ళీ పైనకి 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకుంటూ వెళ్తే మనకి ఫ్రిల్స్ అనేటివి నీట్గా వస్తాయి, మనకు కర్వ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ 1.5 పెట్టేసుకొని దీన్ని అయితే ఇలా తిప్పేసుకోవాలి. మనం చిన్నగా పెట్టుకుంటే చిన్నగా కూడా వస్తాయండి ఫ్రిల్స్, కానీ ఇలా అయితే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి సేమ్ యాస్టీజ్గా మళ్ళీ దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఓకేనా? ఇక్కడ చిన్న స్టిచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా తీసుకొచ్చుకుంటే మనకు ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా చిన్నగా డిజైన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ డిజైన్ని ఇలా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేస్తామనుకోండి, ఇవి ఇలా కరెక్ట్గా వచ్చాయి. చూడండి, అర్థమవుతుంది కదా. స్టిచ్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుందండి. ఇది స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్నగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న దానిపైన మార్కింగ్ దగ్గర నుండి పైకి 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టాను. దీన్ని ఇలా ఇక్కడికి ఒక చిన్న ఇలా పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 1.5కి మార్కింగ్ పెడుతున్నాం కదా, ఆ 1.5 నుండి మళ్ళీ ఇక్కడ మీకు అలా ఇప్పుడు ఇక్కడ 1.5 ఉంది కదండి, 1.5 నుండి ఒక మార్కింగ్ పెట్టుకున్నాము. ఈ మార్కింగ్ నుండి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, గుర్తుందా? చూడండి,
ఇప్పుడు ఈ 1.5ని ఈ 2 ఇంచెస్కి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ 1.5 పెట్టినప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని 2 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ అయితే అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ 1.5కి పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదండి, మిడిల్ పార్ట్లో ఇలా పెట్టుకొని ఒక చిన్నగా ఇది ఇలా ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా బయటకి ఇలా అనుకోవాలి. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దండి, ఇలా స్టిఫ్గా నిలబడడానికి అది గ్రిప్ ఉంటుంది దానికి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ కింద నుండి పై వరకు పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనము మెజర్మెంట్స్ ఏం పెట్టకుండా మనకి ఎంత క్లారిటీగా వస్తుంది చూడండి. క్లాత్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. ఇటువైపున కూడా ఇలానే అన్ని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇది ఇలా ఉంది కదండి, చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, మిడిల్లో నుండి ఇక్కడికి 1.5 వచ్చింది. ఇది కూడా 1.5 చూసుకోవాలి. ఓకేనా, అలా 1.5 చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లు ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా, ఇలా ఇప్పుడు ఈ మిడిల్లో ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది, దాన్ని దీనిపైన ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా కలిపేసుకుంటే మనకు డిజైన్ హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఓకేనా, వీటిపై నుండి స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇవన్నీ కుచ్చులను కలుపుకుంటూ నేనైతే ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మరీ దూరం అనిపిస్తుంది కదండి, చిన్నగా ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. ఈ చివరికి మనము ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అలా క్లాత్ని అయితే ఇలా సెట్ చేసుకుంటూ మనము స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, చూడండి, మనకు డిజైనర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా, స్టెప్స్ సేమ్ నేను ధోతి ప్యాంట్ ఎలా కుడితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది కుడితే కూడా మనకు అలానే లుక్ అయితే కనిపిస్తుంది కదా. చూడండి, ఇలా నేనే ఈ పిన్స్ అన్ని తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా మనము హ్యాండ్కి వేసిన తర్వాత లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ఇలా కుట్టుకున్న తర్వాత కింద వైపున ఇలా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకు గ్రిప్ ఆగడానికి నీట్గా ఉంటుందండి ఇది. చూడండి, మనకు హ్యాండ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా వస్తుంది, మొత్తం డిజైన్ వస్తుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇలా స్టెప్ బై స్టెప్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, చూడండి, మనమైతే బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాము. రైట్ సైడ్ పైన ఇది రాంగ్ సైడ్ పెట్టి డైరెక్ట్ అయితే నేను ఇలా స్టిచ్ అయితే చేసేస్తున్నానండి. మనము కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక పావు ఇంచ్ అంతా క్లాత్ని వదిలేసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనం స్టిచ్ పెట్టేసుకుంటే ఇక్కడ చిన్నగా టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర నుంచి ఇలా టర్నింగ్స్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఒక స్టిచ్ పెట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మనం నెక్ చుట్టూరా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది.
మనకు నెక్ డీప్ ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఇలా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు ఇది ఇక్కడ సన్నగా ఉంది కదండి, ఈ సన్నది మనకి బయటకి రావాలని అంటే ఇట్లా ఫింగర్ పెట్టి బయటకు ఇట్లా నొక్కినట్టుగా వేయాలి. ఇలా చిన్నగా ఒక పుల్లను అయితే పెట్టేసుకొని దీన్ని నెమ్మదిగా బయటకు అనాలండి. అలా అంటే ఇది బయటకు వచ్చేస్తుంది. ఈ షార్ప్గా రావాలంటే కొంచెం టైం పడుతుందండి, క్లాత్ అంతా బయటకి నెమ్మదిగా రావాలి కదా. చూడండి ఇప్పుడు వచ్చేస్తుంది మనకి, ఇంత షార్ప్గా అయితే వచ్చింది. ఓకేనా, ఇలా షార్ప్గా రావాలంటే ఇలా చిన్నగా హెల్ప్ తీసుకొని ఈ టిప్ వలన అయితే ఇది యూజ్ అవుతుంది. ఇలా మనం ఈ క్లాత్ని బయటకి తీసిన తర్వాత దీనిపైన నుండి అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేద్దామండి. ఇలా టాప్ స్టిచ్ వేస్తే మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇలా నెక్ చుట్టూరా మొత్తం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనకు ఇలా నీట్గా వచ్చేసిందండి డిజైన్. ఇక్కడ మనం డోరీ పెట్టేసుకున్నా బటన్ పెట్టేసుకున్నా మనకు అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో నేను రౌండ్ నెక్ ఇవ్వలేదు కదా, దీన్నైతే నేనైతే ఫ్రంట్ నెక్ని ఇలా చిన్నగా కటింగ్ అయితే చేసేస్తున్నానండి. మరీ రౌండ్ నెక్ కాదు, మరీ స్క్వేర్ నెక్ కాకుండా ఇలా చిన్నగా డిజైన్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో నేను డిజైన్ పెడతాను అని చెప్పాను కదండి. ఇప్పుడు మిడిల్కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికి మిడిల్ నెక్ ఎలా ఉందో అలా మిడిల్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. దీని సైడ్ నుండి మనమైతే చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇంత గ్యాప్ వదిలేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, నేను చూపిస్తాను చూడండి. ఇలా నెక్కి వదిలేసి ఒక 1 ఇంచ్ ఇలా అయితే పెడుతున్నాను. ఇలా ఎక్కువ ప్రిల్స్ పెట్టుకుంటే మనకు ఫ్రాక్ లుక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఒక 4 వరకు అయితే పెడుతున్నానండి, నేను చూపిస్తాను మీకు, కొంచెం ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు పైన ఇలా పెట్టాను, సేమ్ యాస్టీస్గా కింద కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా పెట్టి వదిలేయాలి. ఇక్కడ మధ్యలో మనకు ఇట్లా ఫఫీగా లేస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం ఇలా చిన్న ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఇది ఇలా తిప్పితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. దీన్ని మనం తిప్పేసుకుంటాము. అలానే ఇలా కూడా దీనికి కూడా పెట్టేసుకోవాలి ఇటువైపున కూడా. ఇప్పుడు క్లాత్ ఇంత ఎక్కువ ఉంది కదా, చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ కూడా డిజైన్ రెడీ అవుతుంది. చూడండి టాప్ ఫ్రంట్ పార్ట్ అయితే కుడుతున్నాను. అలా మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. అటువైపున ఇటువైపున ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత నెక్ని ఇలా జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి నెక్ దగ్గర, అది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా బాగుంటుంది డ్రెస్ డిజైన్. నేనైతే శారీతోనే ఈ డ్రెస్ ఇంత డిజైన్ అయితే చేశానండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్కును క్లాత్ కటింగ్ చేసిన తర్వాత చిన్న కట్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు నెక్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. దానిపైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను సైడ్స్ షోల్డర్ దగ్గర ఉన్న కింద వరకు ప్రిల్స్ పెట్టి ఒక చిన్న కుట్టు అయితే పెట్టాను కదా, దాన్ని ఐరన్ చేసిన తర్వాత కుట్టు విప్పేయాలండి. విప్పేస్తే మనకు నీట్గా కనబడుతుంది లుక్. చూడండి పైనుంచి అయితే టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనము పైన హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి ఇలా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ తర్వాత విప్పుదామని నేనైతే దీన్ని ఇలానే పెట్టానండి. చూడండి అవి ఎంత బాగా వచ్చాయి కదా. ఐరన్ చేస్తే మనకు అవి అలానే సెట్ అయిపోతాయి. ఐరన్ చేసిన తర్వాతే స్టిచ్ తీసేస్తాను. ఇప్పుడైతే క్లాత్ని కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకుంటూ నేనైతే స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను.
అలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. అక్కడ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టాం కదండి, కొంచెం సెట్ చేసుకొని కుట్టుకోవాలి, లేకపోతే అవి ఉల్టా తిరిగిపోతాయి అన్నమాట. అలానే ఇక్కడ రౌండ్ కూడా, చంక రౌండ్కి కూడా స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఈ క్లాత్ ఐరన్ చేస్తే సెట్ అవుతుందండి, అటు ఇటు లాగినట్లు అవుతుంది చూడండి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. దీన్ని మనము బ్యాక్ పార్ట్ పైన, ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని పెట్టి షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాము. అలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మనము నెక్ దగ్గర పెడుతున్నప్పుడు రఫ్ అయితే ఇచ్చుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది, కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఆ రఫ్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత అది ఎంత నీట్గా వచ్చింది కదా. దీనికి ఇప్పుడు ఇలా నేను డోరీస్ కూడా పెడుతున్నానండి, బ్యాక్ గ్రిప్ ఉండడానికి. బ్యాక్ సైడ్ అలా పెట్టిన తర్వాత చిన్నగా ఇలా ఏది దగ్గర మీకు వీలుంటే దానితో అయితే ఇలా చేసుకోండి. మీకు దేంతో బాగుంటుంది అనిపిస్తే దాంతో. నేనైతే ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ వచ్చింది కదా మిషన్కి, దాంతోనే ఇదైతే ఉపయోగించి తీస్తున్నాను. అలా తీసేసుకుంటే మనకు డోరీ అయితే రెడీ అయిపోతుంది. ఈ నెక్స్ట్ ఇది కూడా అలానే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఫస్ట్ మనం సైడ్ జాయింట్స్ వేస్తాం కదండి, సైడ్ జాయింట్లు వేయక ముందే ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ బై మిస్లో మర్చిపోయామనుకోండి, మళ్ళీ ఆ సైడ్ జాయింట్స్ అన్నీ విప్పదీసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. అందుకని ముందుగానే అదొకటి జాయింటింగ్ అయితే చేసేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ పెట్టడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఆ డోరీస్ అటు ఇటు పోకుండా నేనైతే ఇలా ముడి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మిడిల్ పార్ట్లో మార్కింగ్ పెట్టేసుకొని, షోల్డర్ జాయింటింగ్ మీద మార్కింగ్ పెట్టుకొని మిడిల్లో అక్కడ మెజర్మెంట్స్ చూసుకొని తర్వాతే హ్యాండ్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. అలా స్టార్ట్ చేస్తేనే మనకు అది కంఫర్ట్గా వస్తుంది అన్నమాట, లేకపోతే అంత నీట్గా రాదు, హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇలా మనము ఫఫ్ హ్యాండ్ కుట్టినప్పుడు ప్రిల్స్ కరెక్ట్గా రావాలి. మనం మధ్యలో ఏదైతే పెట్టామో అది మధ్యలోకి వస్తేనే మనకు హ్యాండ్కి లుక్ వస్తుందండి, లేకపోతే అంత లుక్ బాగుండదు, అంత బాగా రాదు కూడా. చూడండి, అలానే నెమ్మదిగా కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా సెట్ చేసుకుంటూ మరీ స్టిచ్ వేయాలండి. ఏ ఒక్క క్లాత్ అటు ఇటు జరిగిపోయినా అక్కడ కుచ్చులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకనే ఈ జారిపోయే క్లాతులతో డిజైన్ చేసినప్పుడు టైం అయితే చాలా వేస్ట్ అవుతుందండి. ఇంత డిజైన్స్ చేయాలంటే టైం కూడా చాలా తీసుకుంటుంది, కానీ లుక్ బాగుంటుందండి. ఒకసారి కష్టపడతాం కానీ తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే నేనైతే ఇంత హెవీగా అయితే డిజైన్ చేశానండి. ఈ డ్రెస్ని నేను మా తమ్ముడు పెళ్ళన్నాను కదా, హల్దీ కోసం అయితే డిజైన్ చేశాను నేను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా పెట్టండి. ఫైనల్గా డ్రెస్సెస్ అన్నీ డిజైన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. హ్యాండ్ డిజైన్ అయితే ఎంత బాగా వచ్చింది కదా, అది వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి మనకు డిజైన్. చూడండి, ఇవన్నీ ప్రిల్స్. ఇప్పుడు నేను పైన పార్ట్ చూపించాను కదా బాడీ పార్ట్కి, దాంట్లో బాడీ పార్ట్కి కిందకి చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ధోతి ప్యాంట్ అంత హెవీగా ఉండి డ్రెస్ డిజైన్ ప్లెయిన్గా ఉంటే బాగుండదని సపరేట్గా పార్ట్ కటింగ్ చేసేసి దాన్ని అయితే చేసాం కదా, ఆ సపరేట్ పార్ట్ని ఇలా ఆ స్పూన్ సహాయంతో నేనైతే ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను మొత్తం టోటల్గా. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ టిప్స్, చిన్న చిన్న టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా పాటించండి, యూజ్ అవుతాయి. మనకు కూడా ఈజీగా ఉంటుంది, రిస్క్ అనిపించదు అనమాట, ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే. మనం చేసే పని ఏదైనా ఇష్టంగా చేస్తే లుక్ బాగుంటుందండి, కష్టంగా చేస్తేనే ఆ లుక్ బాగుండదు, మనకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకనే అంటున్నాను, ఇష్టంగానే చేయండి. చూడండి, 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఈ 2 పార్ట్స్ని మనం ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ పార్ట్ పైన పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, అది ఎంత బాగా వచ్చింది చూడండి. ప్రిల్స్ కూడా అన్నీ ఈక్వల్గా సేమ్ మెజర్మెంట్స్లో వస్తాయండి, గ్యాప్స్ అనేటివి ఏమి రావు, హెచ్చు తగ్గులు రావు, సేమ్ మెజర్మెంట్స్లో అయితే వస్తాయి. ఇలా మనం సెట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాను. ఇది మనం కుచ్చులు పెట్టాం కదా, అది రాంగ్ సైడ్,
కింద ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ పెట్టి నేనైతే పెడుతున్నాను. ఇలా పెట్టేటప్పుడు స్టార్టింగ్లో 2 ఇంచెస్ అయితే వదులుతున్నానండి. ఎందుకంటే మనము ఇవి సైడ్స్ ఓపెన్స్ పెడతాము, అందుకని 2 ఇంచెస్ అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ అయితే వదిలేసి సైడ్ జాయింట్స్ అయితే వేస్తాను. 2 ఇంచెస్ వదలకుండా సైడ్ నుంచి వేసేస్తే సైడ్ జాయింట్ అనేది మూసుకుపోయినట్టుగా మొత్తం ప్యాక్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే అటు కొంచెం ఇటు కొంచెం గ్యాప్ అయితే వదిలేసుకోవాలి. చూడండి, మనం స్టిచ్ చేసిన తర్వాత అటు ఇటు క్లాత్ గ్యాప్ అయితే ఎంత వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది ప్రిల్స్ పెడతాం కదా, అది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉందో అంత అయితే చూసుకోవాలండి. అలా చూసుకున్న తర్వాతే మనం పెట్టుకోవాలి. అంత ఎక్స్ట్రా క్లాత్ని పెట్టాను కదా, ఫోల్డింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. అలా పెట్టిన తర్వాత హ్యాండ్స్ దగ్గర నుండి అయితే ఇలా సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. హ్యాండ్స్ చివరన మనం రౌండ్ చూసుకొని ఇక్కడ చంక రౌండ్కి మార్కింగ్ పెట్టుకొని అయితే మనం వేసుకోవాలండి. అలా అక్కడ నుండి ఇక్కడ వరకు అలా ఒక జాయింట్ అయితే వేసుకుంటే మనకు లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఇలా వస్తుంది. సైడ్స్కి క్లాత్ తక్కువ పెట్టినా కానీ మనకు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి, దాంట్లో ఒక 3-4 స్టిచ్చెస్ వేసుకుంటే మనకు ఎక్కువ క్లాత్ అనేది ఉంటుందన్నమాట. ఖర్చు క్లాత్ అనమాట, అది ఖర్చులు ఉంటాయి. ఫైనల్గా బయటకైతే లుక్ ఆ క్లాత్ ఏం కనిపించకుండా ఇలా ఇంత నీట్గా అయితే వచ్చిందండి. చూడండి, అలా సైడ్స్ ఓపెన్స్ పెట్టినప్పుడు ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు అది ఎలా కరెక్ట్గా కుట్టాలో కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఆ జాయింటింగ్ అంతా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే లోపల క్లాత్ అయితే 2 ఇంచెస్ ఉంచుకున్నది, 1 ఇంచ్ అని ఉంచుకోండి మ్యాక్సిమం. అలా ఉంచిన తర్వాత ఇలా స్టిచ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఈజీగా చూపిస్తున్నాను మీకు. సైడ్స్కి వచ్చిన తర్వాత కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా పట్టుకొని అక్కడైతే ఒక స్టిచ్ అయితే పెడుతున్నాను. చూడండి, అక్కడ ఒక స్టిచ్ మనం రఫ్ ఇవ్వాలి, అంటే వెనుకకు ముందుకు ఒకసారి అలా అంటే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ బయటనే ఉంచాలండి. మెజర్మెంట్స్ చూసుకొని మాత్రమే స్టిచ్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా చేస్తే బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా లేకుండా చేయాలి అని అంటే మనకి అంత నీట్గా రాదు. ఫైనల్గా లుక్ అయితే అంత బాగా వచ్చేసింది. చూడండి, సైడ్ నుంచి ఒక 2-3 స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. డ్రెస్ డిజైన్ అయిన తర్వాత ఒక శారీ మొత్తం టోటల్గా యూజ్ చేసామండి. అసలు లుక్ అయితే ఎంత బాగుంది కదా, మాకైతే చాలా నచ్చిందండి. ఎందుకంటే పైన అన్ని కుచ్చులు ఎందుకు ఇచ్చానంటే ఫ్రంట్ పార్ట్లో ధోతి ప్యాంట్ ఇంత హెవీగా ఉండి టాపు అలా ఉంటే బాగుంటుందండి ప్లెయిన్గా, అందుకనే కొంచెం బాగుంటుందని నేనైతే ఇలా డిజైన్ అయితే చేశాను. హ్యాండ్స్కి కూడా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో కూడా ప్రిల్స్ ఐరన్ చేసిన తర్వాత అలా ఉన్నాయి. ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ప్రిల్స్ అన్నీ ఐరన్ చేసిన తర్వాత అసలు ఎంత నీట్గా ఉన్నాయి కదా, అంత గేరా వచ్చింది. క్లాత్ మొత్తం యూజ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ మొత్తం టోటల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియోలో టాప్ స్టిచ్చింగ్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అది ప్యాంట్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో సపరేట్గా పెట్టానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. అందుకనే 2 వీడియోస్ అయితే వచ్చేస్తాయి, తప్పకుండా చూడండి.